ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ 1116 కొబ్బరికాయలను కొట్టి మొక్కు చెల్లించుకున్నారు కార్యకర్తలు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ యాదగిరిగుట్ట పట్టణ వైకుంఠ ద్వారం వద్ద 1116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న కోమటిరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి మరింత న్యాయం చేకూరుతుందని, కేబినెట్లో అడుగు పెడితే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతారని తెలిపారు. కోమటిరెడ్డి యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ నాయక్, వడ్లోజు వెంకటేష్, అనిల్, విక్రమ్, ఈశ్వర్, శ్రీకాంత్, రాజా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదవాడు రాత్రి 12 గంటలకు తలుపు కొట్టిన నేనున్నానని ముందుకొచ్చే రాష్ట్రంలో ఏకైక నాయకుడు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పేదలకు సంక్షేమ పథకాలు, ఏ పేదవాని మీద రూపాయి భారం పడకుండా పేదలకు, కార్యకర్తలకు అండగా ఉన్న రాజశేఖర రెడ్డి తర్వాత రాష్ట్రంలో అంత అండగా ఉన్న రాష్ట్ర ఏకైక నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలని చెప్పి యాదగిరిగుట్టలో అన్న నాయక్ గారి ఆధ్వర్యంలో భువనగిరి నుండి, మునుగోడు నుండి, హైదరాబాద్ నుండి, ఉప్పల్ నుండి విచ్చేసిన ప్రతి కార్యకర్తకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో 1000 కొబ్బరికాయలు కొట్టి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క అనుగ్రహంతో మంత్రి పదవి రావాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం మంత్రి పదవి ఇస్తున్నందుకు. జై కాంగ్రెస్, జై హింద్. చలో. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మా ప్రియతమ నేత, మా ప్రియతమ నాయకుడు, పేదల పెన్నిధి, బడుగు బలైన ఆశాజ్యోతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వరించాలని ఈరోజు పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ గుడిలో దాదాపు 1116 కొబ్బరికాయలను ఇక్కడ మేము సమర్పించడం జరిగింది. మరి ఆ దేవుని ఆశీస్సులతో కోమటిరెడ్డి రాజగోపాల్ గారికి మంత్రి పదవి వరించాలని, ఆయనకు మంత్రి పదవి రావడం ద్వారా ప్రజలకు సేవ చేసే భాగ్యం మరింత ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాబోయే రోజులలో తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క అవసరాలకు రాజగోపాల్ సార్ యొక్క ప్రయోజనం వాళ్ళందరికీ కూడా పేదపడి మంది అందరికీ ఆదుకునే గుణము, అన్న అంటే నేను ఉన్నా అనే వ్యక్తిత్వం గల వ్యక్తికి మినిస్టర్ పదవి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం మా దేవుడు ప్రసాదించాలని, త్వరలోనే ఆయన కేబినెట్లో అడుగుపెట్టి మాలాంటి యువకులకు ఆదర్శంగా నిలబడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు సతీష్ నాయక్, మాది గురాలదండి. నేను కోమటిరెడ్డి యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ హెచ్సిఎల్ భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిని. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.